అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది. ముంబైలోని 3716 కోట్ల విలువైనటువంటి ఇల్లు అబోర్డ్ను అటాచ్ చేసింది ఈడీ. ఇక ముంబైలోని పాలి హిల్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. 66 మీటర్ల ఎత్తులోని అబోర్డ్ ఇంటిలో మొత్తం 17 అంతస్తులున్నాయి. అత్యంత విలాసవంతమైనటువంటి ఇంటిగా అబోర్డ్ గుర్తింపు పొందింది. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కమ్ బ్యాంకు మోసంలో కూడా అనిల్ అంబానీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 40,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 12,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక ఫిబ్రవరి 26న విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేయడం జరిగింది. తాజాగా ఇంటి అబోర్డ్ను మాత్రం అటాచ్ చేయడం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, 26న విచారణకు రావాలనేటువంటి అంశంతో పాటుగా అత్యంత విలాసవంతమైనటువంటి ఇంటిని అటాచ్ చేసడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి? ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏదైతే రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందినటువంటి ఏదైతే ఈ బ్యాంకు సంబంధించినటువంటి దాంట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి నివాసం అబ్రోడ్ కు సంబంధించినటువంటి నివాసాన్ని కూడా అటాచ్ చేస్తూ మరొకసారి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరొకసారి దాన్ని మొత్తం కూడా జప్తు చేసింది. ఆ ఆస్తికి సంబంధించిన ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలో ఉన్న 17 అంతస్తుల భవనం చాలా అతి సుందరంగా ఉంటుంది. దాదాపు దానికి సంబంధించి ఇప్పటికే 3,716 కోట్లకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా అంటే అంత విలాసవంతమైనటువంటి ఈ మొత్తం కూడా ప్యాలెస్ ను ఇప్పుడు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మొత్తం కూడా గతంలో ఏదైతే ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కామ్ సంస్థ ద్వారా మొత్తం కూడా ఈ బ్యాంకు రుణాల మోసం జరిగినట్టు, అలాగే దీంట్లో మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి మోసం కూడా జరిగినట్టు గుర్తిస్తా ఉన్నారు. దాదాపు 40,185 కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినట్లు కూడా మరి దర్యాప్తులో అయితే తేలింది. మొత్తం కూడా ఇప్పటికే గతంలో అటాచ్ చేసినటువంటి 15,700 కోట్లను కూడా మరి దాంతో పాటు ఇప్పుడు ఇవి కూడా జప్తు చేయడం ప్రస్తుతం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ముఖ్యంగా ఏదైతే అనిల్ అంబానీకి సంబంధించినటువంటి ఈ సామాన్లు జారీ చేసినప్పుడు ఆయన గతంలోనే విచారణకు హాజరయ్యారు. మరొకసారి రేపు ఫిబ్రవరి 26న రేపు మరొకసారి రెండవ విచారణకి హాజరు కావాలంటూ కూడా మరి ఈడీ నోటీసులు అయితే పంపించడం జరిగింది. అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా ప్రస్తుతం మరి ఏదైతే న్యూయార్క్ లోని ఒక ఆస్తి కొనుగోలు వ్యవహారంలో కూడా మనీ లాండరింగ్ జరిగింది అని కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా అటు భార్య కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం, ఇటు అనిల్ అంబానీ కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం, అంటే గతంలో ఈ రిలయన్స్ సంబంధించినటువంటి గ్రూప్ ఒక్కసారిగా మొత్తం ఆ ప్రపంచంలోనే ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నటువంటి అనిల్ అంబానీ ప్రస్తుతం ఇంత దిగజారుడు పరిస్థితికి వెళ్ళడం ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆయన సోదరుడైనటువంటి ముఖేష్ అంబానీ ప్రస్తుతం టాప్ మోస్ట్ గా ఉన్నాడు. అంటే గతంలో అనిల్ అంబానీ ఏ విధంగా ఉండే అంతకంత మించి ప్రస్తుతం మరి ముఖేష్ అంబానీ కూడా ప్రస్తుతం చాలా సతీష్ కొంతవరకు, ఎందుకంటే 12,000 కోట్లకు సంబంధించి ఇప్పుడే అటాచ్ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ముంబైలో దాదాపు 3,716 కోట్ల విలువైనటువంటి ఇల్లు అంటే అంత విలాసవంతమైనటువంటి ఇంటిని జప్తు చేస్తే అనిల్ అంబానీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఒకవేళ ఉంటే రేపు ఈడీకి ముందు విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? పూర్తి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా, ఎందుకంటే గతంలోనే ఆయన ఈడీ ముందు ఇంతకుముందు హాజరైనారు. అయితే గతంలో నోటీసులు అందజేసినప్పుడు ఇప్పుడు ఇది రెండవసారి ఈ ఇష్యూకి సంబంధించి రెండవసారి విచారణకు రావాలి అని చెప్పేసి కోరారు. మరి ఆయన విచారణకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంట్లో కంప్లీట్ గా డీటెయిల్స్ గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ చర్చనీయాంశమైన విషయం ఏంటంటే జరిగిన ఏదైతే 40,000 కోట్లకు సంబంధించి 40,185 కోట్లకు సంబంధించి ప్రస్తుతం ఆయనకున్నటువంటి విలాసవంతమైన ఈ ప్యాలెస్ ను మొత్తం కూడా
66 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం కూడా 17 అంతస్తులు. ఇంత అంటే విలాసంగా లోపల కూడా పెద్ద ఎత్తున విలాసవంతంగా ఉంటుంది. సో ఇట్లా దాదాపు 3716 కోట్లు అంటే అది ఎంత విలాసంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సో దీన్ని కొంత అటాచ్ చేయడంతో ఒక్కసారిగా మరి ఫ్యామిలీ అంతా కూడా ప్రస్తుతం కొంత ఆందోళన పరిస్థితికి అయితే కనిపిస్తా ఉంది. సో మరి చూడాలి రేపు విచారణలో ఆయన ఏం చెప్పనున్నాడు ఏంటి అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతం దర్యాప్తు అయితే మొత్తం కూడా ఈ దీనికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు మొత్తం కూడా మనీ లాండరింగ్ సంబంధించే జరుగుతా ఉంది. మనీ లాండరింగ్ ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అనేది కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈ ఈడీకి సంబంధించినటువంటి సంస్థ మనీ లాండరింగ్ విషయాల్లో చాలా స్పష్టంగా అంటే జరిగినట్లు మొత్తం కూడా ఏదైతే ఈ 15,700 కోట్లు ఈ మొత్తం జప్తుతో పాటు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 40,000 కోట్ల పైన ఏదైతే ఈ బ్యాంకు రుణాలకు సంబంధించి బకాయి దర్యాప్తులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారో సో ఇదంతా కూడా మొత్తం దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఏదైతే ఆమె న్యూయార్క్ లో వాళ్ళ వైఫ్ టీనా అంబానీ ఏదైతే న్యూయార్క్ లో ఒక ఆస్తి కొనుగోలు చేసింది ఆ వ్యవహారంలో కూడా మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ సమన్లు అయితే పంపింది. సో ఇవన్నీ కూడా మరి ఆయన రేపు ఏం సమాధానం చెప్పనున్నారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు దేశం మొత్తం కూడా ఈ ఇద్దరు గురించి అటు రిలయన్స్ సంబంధించినటువంటి అనిల్ అంబానీ గురించి అంటే ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అనే దానికి ప్రస్తుతం మొత్తం కూడా చూడొచ్చు. అంటే ఒకప్పుడు గొప్పగా బతికినటువంటి అనిల్ అంబానీ ఇప్పుడు ఏ స్టేజ్ కి దిగజారాడు. ఒకప్పుడు నార్మల్ గా ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ప్రస్తుతం ఏ స్థితికి వెళ్ళాడనేది కూడా ఇదొక అంటే చర్చనీయాంశమైన ఘటనను కూడా చెప్పుకోవచ్చు. సిరాజ్ ముఖ్యంగా మరి చూడాలి రేపు ఈడీ విచారణలో మరి ఎలాంటి కీలక విషయాలు ఎలాంటి మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. అనిల్ అంబానీకి మరో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ముంబైలోని 3,716 కోట్ల విలువైనటువంటి ఇల్లును మాత్రం ఈడీ అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముంబైలోని పాలీ హిల్ సమీపంలో నివాసానికి సంబంధించి 66 మీటర్ల ఎత్తులో అబోర్డ్ ఇంట్లో మొత్తం 17 అంతస్తులు ఉన్నటువంటి సిచ్యువేషన్. అత్యంత విలాసవంతమైనటువంటి ఇంటిగా కూడా అబోర్డ్కు గుర్తింపు ఉంది. అయితే రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కామ్ బ్యాంకు మోసంలో కూడా అనిల్ అంబానీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 40,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతలో కూడా అనిల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 12,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసినటువంటి పరిస్థితి. తాజాగా 3,000 పైచీలకు సంబంధించిన అబోర్డ్ ఇంటిని కూడా జప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న అంటే రేపు విచారణకు రావాలంటూ కూడా ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేయడం జరిగింది. రేపు విచారణకు హాజరైన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట అనిల్ అంబానీ ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతున్నారు, సో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోబోతున్నారు, మరి ముఖ్యంగా ఈడీ సంధించేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.